ఇస్లాం ధర్మంలో ఒక మానవుని ప్రాణం యొక్క ఖరీదు ఎంత ఎంత స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా ఒక మానవుని యొక్క ప్రాణాల యొక్క ఖరీదు విలువ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత 32లో తెలియజేస్తున్నాడు. మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల నాస జమీఆ. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపినంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినంతో సమానమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైనా అన్యాయంగా ఒకరిని హత్య చేస్తే ఆ హంతకుడు నరకంలో అట్టడుగు భాగంలో కాలుతూ ఉంటాడు. అతన్ని దైవదూతలు శపిస్తారు. అల్లాహ్ యొక్క ఆగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుందని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా ఎవరైనా ముస్లిం రాజ్యంలో ఒక ఒప్పందం ప్రకారంగా ఉంటున్నటువంటి ఒక ముస్లిమేతరుని హత్య చేస్తే ఆ వ్యక్తి స్వర్గం యొక్క సువాసన కూడా చూడలేడు. స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల ప్రయాణ దూరం వరకు వస్తుందని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు చిన్న చిన్న విషయాల్లో ఈరోజు హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాల్లో మారణ హోమాలు సృష్టించుకుంటున్నారు. ఇవన్నీ చేసేది ఎవరంటే అజ్ఞానులు, మూర్ఖులు. కొంతమంది తమ రాజకీయ తుచ్చ ప్రయోజనాల కోసం హిందూ ముస్లింల మధ్య వారు చిచ్చు పెట్టి తమ ప్రయోజనాన్ని వారు పొందుతున్నారు. అందుకే శ్రీశ్రీ ఒక విషయం అన్నాడు, అదేమిటంటే ఎవరో జ్వాల రగిలించారు, మరెవరో దానికి బలి అయ్యారు. ఎవరో ఏదో ఆశించి వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం కొంతమంది దుర్మార్గులు వారు ఏదో ఒక వ్యూహ రచన చేస్తే దానికి సామాన్య ప్రజలు బలి అవుతున్నారు. కాబట్టి మనం ఒక ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఒక హిందూ ముస్లింగా మరి మనం ఎంతో అన్యోన్యంగా జీవితం గడుపుతున్నాం. మరి అలాంటి సందర్భాల్లో మనల్ని మనం నమ్మకుండా ఇతరుల్ని మనం నమ్మినప్పుడు మన మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. సృష్టికర్తన దైవం చాలా స్పష్టంగా చెప్పాడు, వల్లాహు లా యుహిబ్బుల్ ఫసాద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపద్రవాన్ని, కల్లోలాన్ని ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. ఎవరైతే కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారో, ఎవరైతే ధరణిపై హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ చట్టం నుండి తప్పించుకున్న పరలోక చట్టంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు, తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి శిక్షల్ని చవి చూడవలసి ఉంటుంది.